జస్ట్ బేసిక్ ఐడియాతో 2 to 3 days ప్రాక్టీస్తో ఎవరైనా ఈజీగా ఈ కార్టూన్ యానిమేషన్ వీడియోస్ చేస్తూ యూట్యూబ్ నుండి 10,000 నుండి 2 lakh వరకు సంపాదించవచ్చు. ఇప్పుడు ఈ వీడియోస్ ఎలా తయారు చేయొచ్చో చూద్దాం. మరింత ఆలస్యం ఈరోజు ఈ వీడియోని మొదలు పెడదామా? వీడియోని మొదలుపెట్టే ముందు వీడియోని లైక్ చేయండి. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ గురూజీ యూట్యూబ్ ఛానల్. ఈ 4,000 రూపీస్ స్పెండ్ చేసి దీంట్లో అవుట్కమ్ తీసుకోగలను అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. లేదు అనుకుంటే ఇంకా వేరే ఆప్షన్ ఉంది. ఇది మంత్లీ 500 to 600 పే చేస్తే సరిపోతుంది ఈ సబ్స్క్రిప్షన్ అనేది. అది ఎలా అనేది మీకు సపరేట్ వీడియో, డెడికేటెడ్ వీడియో అనేది, ఒక షార్ట్ వీడియో అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ప్రస్తుతానికైతే ఈ వర్క్ ప్రాసెస్ తెలుసుకోండి, ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. లాగిన్ చేయాలి. లాగిన్ చేయాలంటే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. లేదు కొత్తగా వచ్చే వాళ్ళైతే మాత్రం ఇక్కడ ఫ్రీ ట్రయల్ అయితే మీరు ట్రై చేయండి. ఫ్రీ ట్రయల్ అయితే 15 days ఉంటుంది. ఇక్కడ సైన్ అప్ విత్ గూగుల్ అని ఉంది. సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఈమెయిల్ ఐడితో లాగిన్ చేస్తున్నాను. ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది? టాప్లోకి వెళ్తే మీకు క్రియేటివ్ వీడియో అని ఉంటుంది. ఒక వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే క్రియేటివ్ వీడియో అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి సైజులో కావాలనేది ఉంటుంది. ఇక్కడ హారిజాంటల్ అంటే యూట్యూబ్ వీడియోస్కి, స్క్వేర్కి వచ్చేసరికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాటికి, అండ్ వర్టికల్ వచ్చేసరికి యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఇలా చేయొచ్చు. దీంట్లో మీ మూడిట్లో ఆప్షన్ కావాలంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే హారిజాంటల్ సెలెక్ట్ చేస్తాను యూట్యూబ్ వీడియోస్ కోసం. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉంటుందంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ అండి. మనం కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా అయితే మీరు చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసరికి మేము ప్రాజెక్ట్ నేమ్ అయితే పెట్టాలి. తెలుగు టెక్ అని పెడుతున్నాను. తెలుగు టెక్ ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్, ఆల్రెడీ మన ప్రాజెక్ట్స్ మనం చేసిన ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ యువర్ వీడియోస్లో కనిపిస్తాయి. లేదు అనుకుంటే మీరు ఓన్ సీన్స్ అయితే మీరు అక్కడ తీసుకోవాలనుకుంటే ఓన్ సీన్స్ ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటే more than 2,000+ సీన్స్ అయితే ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్నాయి. మీకు ఏ సీన్ నచ్చితే ఆ సీన్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి యువర్ సీన్స్ అని చెప్పేసి ఆల్రెడీ మనం ఏదైనా డిజైన్ నచ్చి సేవ్ చేసుకుంటే అది ఇక్కడ కనబడుతుంది. లేదు అనుకుంటే మనం కొత్తగా ఎక్కడి నుండి తీసుకోవాలి, ప్రతిదానికి ఒక సపరేట్ కేటగిరీ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు సపోజ్ మన ఆఫీస్ సంబంధించిన సీన్ తీసుకుందాం. క్లిక్ చేశాను ఆఫీస్ మీద. ఆఫీస్ మీద క్లిక్ చేసేసరికి హండ్రెడ్స్ ఆఫ్ సీన్స్ అయితే వచ్చినాయి. ఇలా మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తే మీకు ఏదైతే సింక్ అవుతుందో అలాంటి సీన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఈ సీన్ నచ్చింది మనకి, ఆఫీస్ బిల్డింగ్ అయితే మనకు కనబడుతుంది. క్లిక్ చేశాను. క్లిక్ చేసేసరికి ఆటోమేటిక్ గా సీన్ అనేది ఇక్కడ అరేంజ్ అయిపోయింది అనమాట. మీరు చూసినట్లయితే చూసారు కదా ఇలా ఉంది. ఏదైనా స్టోరీ రాసుకునేటప్పుడు సీన్ ఏంటి, ఒక ఆఫీస్ ముందు కార్ వచ్చి ఆగుతుంది అనమాట. అలాంటి సీన్ రాసుకునేటప్పుడు ఇలా మన ఆఫీస్ సీన్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కారు చాగాలి కదా. ఇక్కడ కార్ ఒకటైతే ఉంది చూడండి. ఈ కార్ ని ఇక్కడికి మూవ్ చేస్తున్నాను నేను. ఎలా మూవ్ చేస్తాను చూద్దాం. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ మీద ఎఫెక్ట్